పరిచయం చేసిన వంట అయితే చాలా చాలా బాగుంది. మరి రెండో వంటకం ఏం పరిచయం చేస్తారు? ఇప్పుడు రెండో వంటకం గుమ్మడికాయ శనగపప్పు. దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండు కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, శనగపప్పు, గుమ్మడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా. మరి ఈ వంటకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకోవాలంటారా? రెడీ చేసుకోవాలి. అంటే శనగపప్పు ఉంది కదా, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత మనం దాన్ని ఒక కుక్కర్లో వేసుకుని కొన్ని నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకుంటే అది మనకి శనగపప్పు అంతా. ఓకే, సో ఇలాగా ఉడికించిన శనగపప్పు ఇది. అవును, సో ఇలా బద్దల కింద రావాలన్నమాట. సో బాగా ఉడికింది ఇది. సో అది దానికి బద్దలు అవ్వడానికి ఇలాగనమాట. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత అంటే అందరూ ఏం చేస్తారంటే ఆయిల్ వేసి ఆవాలు వేస్తారు. అలా చేస్తే ఏంటంటే ఆవాలు చిట్టుపట్టలాడవు. అందుకనే కొంచెం ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం కొంచెం ఆవాలు. సో మీరు అన్నట్టుగానే ఫస్ట్ మనము ఆవాలు వేసుకోవాలన్నమాట. నిజంగా చాలా మందికి తెలియదు కదా. ఇది ఫస్ట్ రెగ్యులర్ గా ఏంటంటే ప్రాసెస్ అనగానే నూనె వేసేసుకుని ఇది వేసేసుకుంటారు. అది నూనె, అది కూడా ఏంటంటే నూనె బాగా హీట్ అయిన తర్వాత వేస్తే పర్లేదు. కొంతమంది నూనె వేసి వెంటనే ఆవాలు వేసేస్తారు, అది చిట్టుపట్టలాడవు. అందుకనే ఇప్పుడు వేసిన తర్వాత చూడండి ఎలా ఉంటుంది కూర. ఓకే, సో ఆల్ లేడీస్ నోట్ దిస్ పాయింట్ అనమాట. ఇది వచ్చిన చిట్కా. వేద్దామా? వేసేద్దాం. సో ఇప్పుడు చిట్టుపట్ట సౌండ్లు వచ్చిన తర్వాత మనం ఆయిల్ వేయాలి. చిట్టుపట్లు ఆడుతున్నాయి. ఇలా అన్నప్పుడు మనం ఆయిల్ ఎంత వేసుకోవచ్చు అంటారు? ఒక 2 స్పూన్స్ అయితే చాలు. సో ఆయిల్ తక్కువే పడుతుంది. తక్కువ పడుతుంది, చాలు. సో ఆయిల్ ఎలాగో హీట్ ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం. తర్వాత కరివేపాకు ముందర వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. సో కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. సో మీరు దాదాపు ఎన్ని మూవీస్లో వర్క్ చేశారు? దాదాపు నాది 100 దాటి ఉంటుందండి. 100 దాటి ఉంటుందా? అబ్బా, సెంచరీని క్రాస్ చేశారు. ఆల్మోస్ట్ నేను తెలుగులో వర్క్ చేశాను, తమిళ్ చేశాను, కన్నడ చేశాను, ఒక మలయాళం చేయలేదు అంతే ఈ సౌత్ ఇండియన్స్ లో. ఓకే, కోరుకుండిపోయింది అనమాట. ఓకే, ప్రతి ఆర్టిస్ట్ కి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా. సో మీకు అలాంటిది? అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఇప్పుడు ఏంటంటే అందరూ నాకు డ్రీమ్లో ఉంటుంది, బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు రోల్స్. కానీ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఏంటంటే అన్నీ చేస్తేనే ఆర్టిస్ట్. అదే ఒక డ్రీమ్ రోల్, నాకు ఇది నేను పిచ్చితలా చేయాలంటే, నాకు ఇలా ఉండాలంటే, ఇలా ఉంటే ఇష్టం అంటే అంటారు. కానీ అన్నీ మనం పండిస్తేనే అటు డైరెక్టర్ గారికి సాటిస్ఫై అవుతుంది, ఇటు మనకి సాటిస్ఫై అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్. వాళ్ళ నుంచి మనకి క్లాప్స్ కూడా వస్తాయి కూడా. మీకు అసలు మామూలుగా అసలు ఏంటి అంటే బేసిక్గా అలాంటివి ఏం లేవు. అన్ని ఏది ఇచ్చినా చేయగలను. చేస్తారు. యాంకరింగ్ చేస్తారా? యాంకరింగ్ కూడా చేస్తారా? ఓకే, అయితే కాసేపు మన ఇద్దరం ప్లేస్ మార్చుకుందామా? ఆర్యా సినిమాలాగా క్యారెక్టర్స్ మార్చుకుందామా అన్నది స్టార్ట్ చేస్తాం ఇప్పటి నుంచి. అదే పొజిషన్స్ ఉందా? ఓకే, ఎంతవరకు వచ్చింది? స్పూన్ అంత వేసొచ్చా? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు సరిపడా. కొంతమందికి ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే లేదు. తర్వాత స్పూన్. ఇదేంటండి? ఇది ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు. 2 స్పూన్లు వేసుకున్నాం కదా. సో ఇది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రావాలి కదండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ గుమ్మడికాయ వేసుకుందామా? సో గుమ్మడికాయ ముక్కలు. సో మన వంటలో బాగా మెయిన్ ఎలివేట్ అయ్యేది శనగపప్పు. శనగపప్పు కూడా మంచిదే. ఇవాళ రుచికరమైన వంటలతో పాటు ఆరోగ్యకరమైన వంటలు కూడా పరిచయం చేస్తున్నారు. కొంచెం వాటర్ పోసుకుందామా? మారుతుంది. చూడండి ఎంత వేయాలో. కొంచెం తర్వాత ఇప్పుడు స్పూన్ సాల్ట్ వేసుకుందాం. తర్వాత కారం.
కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించుకుందాం. కలిపేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి. మూత పెట్టేద్దామంటారా? అయితే సిమ్లో పెట్టేసి సిమ్లో పెట్టి మూత పెట్టి. సో అయిపోయిందంటారా? ఇంకా అయిపోయింది. నెక్స్ట్ శనగపప్పు వేసుకుందాం. సో ఉడికించిన శనగపప్పు కూడా మనం లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఓకే, మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళ పేర్లు ఏంటి? అది చెప్పే ముందు కొంచెం వాటర్ వేసుకుందామా? ఓకే, కొంచెం అంటే ముందే వేసుకున్నాం కదా, ఇప్పుడు రెండు మిక్స్ అవ్వడానికి కొంచెం స్పూన్ ఇచ్చి లాస్ట్లో ఇది గరం మసాలా. పెద్దమ్మాయి పేరేమో తనుష. ఓకే, చిన్నమ్మాయి పేరేమో సహస్ర. సహస్ర, తనుష పేర్లు చాలా బాగున్నాయి. సో ఎంతవరకు వచ్చిందంటారు? ఇంక మంది అయిపోయిందా? అయిపోయింది. ఐ థింక్ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా అండి? సర్వింగ్ చేసేసుకున్నాం. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. ఇంతసేపు నా గురించి అడిగా తప్ప నీ గురించి ఇంత కూడా చెప్పలేదు. నా గురించి మన వాళ్ళందరికీ తెలుసండి, రోజు వచ్చే మొహన్ నేను. ఇప్పుడు నాకు తెలియదు కదా మరి, పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఓకే ఓకే. నాకు మీ వంటలు టేస్ట్ చేస్తుంటే ఒక పాట పాడాలనిపిస్తుంది. పాట పాడు. పాడనా? నేను సింగింగ్ లో చాలా బ్యాడ్. అవునా? నేను బ్యాడే అయినా కానీ పాడు. తిన్నాక అప్పుడు పాడతా. ఓకే. గుమ్మడికాయ శనగపప్పు కూర ఎలా ఉంటుంది చెప్పు. తప్పకుండా. చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి గుమ్మడికాయ శనగపప్పు కూర. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడికాయ శనగపప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు, శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండు కొబ్బరి తురుము, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, నూనె, ఉప్పు. తయారు చేసే పద్ధతి: ముందుగా శనగపప్పుని అరగంట సేపు నానబెట్టి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేయాలి. తర్వాత నూనె, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఎండి కొబ్బరి తురుము, గుమ్మడికాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, కారం వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూత తీసి ఉడికించిన శనగపప్పు, కొద్దిగా నీళ్లు, గరం మసాలా వేసి కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గుమ్మడికాయ శనగపప్పు తయారు. మరి మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కటి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు. అలానే మీ ఇంటి వంట ప్రోగ్రామ్ అంటే ఆల్మోస్ట్ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో పాపులర్ అయ్యిందండి చాలా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జీ తెలుగు ఇక్కడ పిలిచినందుకు. మరో రుచికరమైన వంటకాలతో రేపు మళ్ళీ మీ ముందుంటుంది మీ ఎక్సో మీ ఇంటి వంట. అంటిల్ దెన్, బై బాయ్.